పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం తోకతిపకు చెందిన వీర వెంకటరమణ చీటీల పేరుతో మోసం చేసి పరారయ్యాడని బాధితులు భీమవరం రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అనంతరం బాధితులు మీడియాతో మాట్లాడుతూ తమ చుట్టూ ఉంటూనే అతను సుమారు 5 కోట్లతో పరారయ్యాడంటూ బాధితులు ఆరోపిస్తూ కన్నీరు మున్నీరు అవుతున్నారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేసి చర్యలు తీసుకుంటానన్నారు భీమవరం రూరల్ ఎస్ఐ వీర్రాజు. న్యాయం చేయాలి పేదలకి, 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 న్యాయం చేయాలి పేదలకి. అయితే నిన్న రేషన్ లోపల వేసి అది నిన్న వేసి మన నువ్వు కనపడదు, నువ్వు కనపడదు నువ్వు అది ఇచ్చారు బాబు రావణండి పనాలు రావణ తోగతిప్ప వీర వెంకటరమణ అంటండి. మేము రావణ అంటాం, వీర వెంకటరమణ అంటండి. చేసేదండి డబ్బులన్నీ పట్టుకుపోయి చీట్లు కట్టించుకుని మొత్తం సవర్గా పట్టుకుని వెళ్ళిపోయి డబ్బులు చీట్లకి మాకు రూపాయికి రూపాయి కష్టపడి అక్కడక్కడ తెచ్చుకుని నిలవలు వెళ్ళి అక్కడికి వెళ్ళి మొత్తం డబ్బులన్నీ అతను మూట కట్టుకుని వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు అసలు దొరుకుతలేదు, ఏ సమాధానం లేదు. ఫోన్ చేతేనేమో చిచ్చాపు చేసాడు, అసలు మా సమాధానం ఏమీ లేదండి. ఇలాగే మమ్మల్ని మరి మా డబ్బు అంతా పట్టుకుపోయేలాగా చీట్లు నెల ఖచ్చితంగా కట్టేసుకునేవాడు. 1,90,000 ఇలాగ మొత్తానికి 5-6 చీట్లు వేసాను నేను. 6 లక్షల రూపాయలు ఇవ్వాలి నాకు. మాటలు రాని మనిషి, మా మనిషి వద్దు మాటలు రావని కానీ ఇవ్వద్దు వేయొద్దు చీట్లు అని ఇవ్వడు. ఆయనకి జడిసి పక్కన ఆ మనిషి రాకుండా తీసి కట్టేదాన్ని నేను చీట్లు. కాకపోతే మొత్తం అందరం మేము ఆ ఇంటికాడ ఇల్లు ఉంది, ఆ ఇంటికాడికి వెళ్ళిపోయి మేము చచ్చిపోతామండి. ఏదంటే మీకు మా మొగుడి పిల్లలు నేను మొన్న అనుకున్నాను. నేను నాకు 6 లక్షలు అండి, 6 రూపాయలు 2 రూపాయ మేము ఏ రోజు వాటిని తెచ్చుకుని మేము నానా తిప్పలు పడవలసిన పని ఏంటి? మా మాటలు రాని మనిషితో తెచ్చుకుంటే ఇల్లు కూడా మేము అసలు చిన్న పాకలో ఉంటున్నాం, మాకు ఇల్లు వాకలేదు. మాది తోకతిప్ప గ్రామం, భీమవరం మండలం. మేము గత 12 సంవత్సరాల నుంచి పొన్నాల వీర వెంకటరమణ అనే వ్యక్తి మా తోకతిప్ప గ్రామంలో 12-15 సంవత్సరాల నుంచి మరి చిట్టీలు వ్యాపారం నిర్వహిస్తున్నాడు. మేము చాలా కాలంగా అతను నమ్మించి మమ్మల్ని మోసం చేసాడు. మరి 12 సంవత్సరాల నుంచి వ్యాపారం చేస్తున్నాడంటే మేము ఎంతో నమ్మి అతనికి చిట్టీలు నెల తినో కాయ కష్టం చేసి చాలా మంది పేదలు ఒక రెక్కాడితే డొక్కాడిన పరిస్థితి వంటి పేదలు కూడా మరి నెల్లూరు, మద్రాసు, చెన్నై అనేక రాష్ట్రాలు వెళ్ళి అక్కడ నిలవకే కూలి పనులు చేసుకుని మరి అక్కడ ఎంతైతే సంపాదించుకుని వచ్చి నెల వారికి మరి చిట్టీలు కడతాం జరిగింది. ఒకళ్ళు 1 లక్ష రూపాయలు చిట్టీలు వేసారు, కొంతమంది అయితే 2 లక్షలు, కొంతమంది అయితే 5 లక్షల చిట్టీలు మరి వేసి వారు తినో కాయ కష్టం చేసి మరి రమణ అనే వ్యక్తికి చిట్టీలు నెలలో మరి టైం తప్పకుండా మరి కట్టారు. నేను కూడా ఒక బాధితుడిని. అలాగే నాకు కూడా 1 లక్ష రూపాయలు చిట్టి ఇవ్వాలి. మా అమ్మగారు కూడా 2 లక్షలు చిట్టి వేసారు. మా చెల్లి మహాలక్ష్మి ఆవిడ కూడా చిట్టీలు 2 లక్షల చిట్టీలు వేసారు. నా వరకు రావాల్సి 4,50,000 రావాలండి. మండలం అలాగే నరసాపురం మండలం వచ్చి 500 మంది నుంచి 600 మంది దాకా ఉంటారు చిట్లు వేసిన వాళ్ళు. సుమారు 5-6 కోట్లు దాకా మరి ఆయన ప్రజలకి చిట్టీదారులకి ఎకరాలు పెట్టి మరి ఊరు పెట్టి పారిపోయాడు. మరి పోలీసు యంత్రాంగం అంతా కూడా మా ఇంటి దయవించి మా లాభరందరికి కూడా మరి తగిన న్యాయం చేసి మాకు డబ్బులు ఇప్పించవలసింది మరి రూరల్ పోలీస్ స్టేషన్ వారిని కోరుకుంటున్నాము. అలాగే పనాలి వెంకటరమణ అండి, అతనండి రమణ గారు. నా దగ్గర నీకు నెల వడ్డీ ఇస్తానని 1 లక్ష రూపాయలు తీసుకున్నట్టు డాక్టర్ డబ్బులు. నేను రేపన్నా నాకు ఒంట్లో బాగుని రోజుని లెగలేని రోజుని
నా మనవరాల పెళ్లిళ్ళకి ఆడుకుంటాయని పట్టుకెళ్ళిన డబ్బులు 1 రూపాయి కూడా నాకు సమాధానం ఇవ్వలేదండి. ఇస్తానని జరుపుకుంటా వచ్చి మా మనిషి ఆపరేషన్ కూడా నాకు రూపాయి సమాధానం లేదండి, ఇస్తానని నాతోటి చెప్పుకుంటా వచ్చి ఇక్కడ ఒక 10 రోజులు మట్టి, ఒక 5 రోజులు మట్టి మనిషి కాపాడతలేదు. నాకు పోలీసు వారు న్యాయం కావాలండి. మాకు మా జీవితాలకి పోలీసు వారిని, మా ముసలిళ్ళు లెగలేని పరిస్థితుల్లో బతుకుతున్నామండి. మేము మీ పోలీసు వారు మాకు న్యాయం చేయమని అడుగుతున్నామండి. ఈరోజు భీమవరం మండలం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో తోకతిప్ప గ్రామస్తులు సుమారుగా ఒక 50 నుంచి 100 మంది ఎవరైతే ఈ చిట్స్ కట్టారో వాళ్ళంతా కూడా ఈ పొన్నాల వీర వెంకటరమణ అనే వ్యక్తి, అదే గ్రామస్తుడు, అదే సామాజిక వర్గం చెందిన వ్యక్తి. సుమారుగా ఈయన ఒక 10 సంవత్సరాల నుంచి చిట్స్ నడుపుతూ ఆ చుట్టుపక్కల గ్రామాల్లో ఈ చిట్టి వ్యాపారం చేస్తున్నట్టుగా అతను ఈ రోజు సుమారు ఒక 4 రోజుల క్రితం ఇల్లు ఖాళీ చేసి బయటకు వెళ్ళిపోయినట్టు, దాని మీద వీళ్ళంతా కూడా ఎంక్వైరీ చేసుకుని తగు న్యాయం కోసం మీడియా మిత్రుల ద్వారా మా దగ్గరికి రావడం జరిగింది. దీని మీద ఏదైతే రిపోర్ట్ ఇచ్చారో ఇదంతా కూడా మా పై అధికారుల దృష్టిలో పెట్టి వాళ్ళ సలహాలు తీసుకుని దీని మీద కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తులో వీళ్ళందరి సాక్ష్యాలు ఏవైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో అన్ని కూడా తీసుకుని సదరు వ్యక్తిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటాం, అందరికీ కూడా న్యాయం చేస్తామని చెప్పేసి ఈ విషయం మా ఎస్పీ గారి దృష్టిలో కూడా పెట్టి తగు న్యాయం చేస్తామని చెప్పేసి మేము ఆలోచిస్తున్నాం. థ్యాంక్ యూ అందరికీ.